ఫ్యూజీలో మీకు ఒక అతిథి గృహం ఉందా? అవును, వేసవిలో అక్కడ వాతావరణం ఎంతో బాగుంటుంది. ఆ సమయంలో అక్కడ హైకింగ్ చేస్తే ఎంతో బాగుంటుంది. మీకు కూడా అక్కడికి రావాలనుందా? త్వరగా చెప్పండి. ఖచ్చితంగా వస్తాం సునియో, నాకు ఆశగా ఉంది. అక్కడ చాలా మష్రూమ్స్ ఉంటాయి, మనం తినొచ్చు కదా? అవును, సరిగ్గా చెప్పావు. కానీ వాటిని సేకరించడానికి ప్రతిభ ఉండాలి. ఇప్పుడు ఏమన్నావు? నన్ను ఎలాగో రావద్దని అంటాడు. ఎక్కువ మంది ఉన్నారు, నువ్వు కారులో పట్టావని అంటాడు. నోబితా మొదలెట్టాడు. మిత్రులారా, ఏమనుకోకండి, ఈసారి నోబితాని కూడా మనతో పాటు తీసుకెళ్దాం. నువ్వు ఇలా అంటావని నాకు ముందే తెలుసు. ఏమన్నావు? నిజంగానే నన్ను రమ్మంటున్నావా? అవును నోబితా, నువ్వు రావాలి. థాంక్స్ సునియో, నాకు చాలా సంతోషంగా ఉంది. డోరేమోన్ కూడా రావచ్చా? తప్పకుండా తీసుకురా, సరదాగా ఆడుకుందాం. అయితే ఓకే. నాకైతే ఎప్పుడు వెళదామా? ఆలస్యం చేయకుండా వచ్చాయి. హైకింగ్ 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 కి వెళ్ళబోతున్నా. డోరేమోన్, ఏంటి నువ్వు మాతో రావా? రాను నోబితా, నాకు ఒక ఫిజికల్ ఎగ్జామ్ ఉంది. 22వ శతాబ్దానికి వెళ్ళాలి. ఏంటి డోరేమోన్? అదేమంత పెద్ద ఎగ్జామ్ కాదు, త్వరగా వెళ్ళి వచ్చేయచ్చు. ఆలస్యం ఇది కాదు. అన్యాయం. మన ఇద్దరం కలిసి వెళ్దాం అనుకున్నాను, కానీ ఇప్పుడు నేను ఒక్కనే వెళ్ళాలా? అరే అలాగా? ఒక్క నిమిషం. సూపర్ క్యాచ్ బాల్. ఈ బంతేంటి డోరేమోన్? నోబితా, నువ్వు ఈ బాల్ ని విసిరేసినప్పుడు ఎవరి పేరైతే చెప్తావో వాళ్ళ దగ్గరికి అది వెళ్తుంది. హాయ్. ఆడుకునేటప్పుడు అందరూ చూసి అద్దరిపోతారు. ఓకే, థాంక్యూ డోరేమోన్. మీరందరూ ఉదయాన్నే రెడీ అవుతారని నేను అస్సలు అనుకోలేదు. రాత్రి అసలు నిద్రపోయారా లేదా? ఉదయం బయలుదేరాలి కదా, నాకైతే నిద్ర పట్టలేదు. నాకు కూడా. నోబితా, నువ్వు బాగా నిద్రపోయి ఉంటావు కదా. అంతేనా చెప్పు నోబితా. అవును, బాగా నిద్రపోయాను, కానీ ఎక్కడికైనా వెళ్తున్నామని తెలిస్తే తెల్లవారుజామునే లేస్తాను. నేను అంతే. ఆశ్చర్యంగా ఉంది. అదిరిపోయింది. అవును, ఇక్కడ ప్రకృతి ఎంత అందంగా ఉందో. కనుచూపు మేరలో కనిపించే తోటలని మావే తెలుసా? ఊరికే కబుర్లు చెప్పకో. హహ, నేను చెప్పేది నిజమే. ఎంత పెద్ద అడవి. ఇది అడవే కదా? అవును నోబితా, అవునవును. అడవి లోపలికి వెళ్ళిపోతే తిరిగి రాలేమని అంటారు. ఈ చెట్ల మధ్యలో అక్కడక్కడ కొన్ని గుహలున్నాయి. గుహలా? వింటుంటే ఆసక్తిగా ఉంది, మనం వెళ్ళి వాటిని చూద్దామా? కానీ అవెంతో ప్రమాదకరమైనవి. మీరు అనవసరంగా దిగులు పడకండి, ఇక్కడ మనల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు తెలుసా. సరే అయితే బయలుదేరదాం. అమ్మా అమ్మా, ఏంటి? మేము అడవిలోకి వెళ్దాం అనుకుంటున్నాం. ఓ అలాగా, సరే జాగ్రత్తగా వెళ్ళండి. అలాగేనమ్మా. మేము బయలుదేరుతున్నాం. ఇటువైపు వెళ్దాం. సునియో, మనం ఇంకా ఎంత దూరం నడవాలి చెప్పు. ఉండు చూద్దాం. ఇప్పుడు మనం ఇక్కడున్నాం, ఇటు నుంచి ఇలా వెళ్ళాలి. కనీసం గంట పడుతుంది జియాన్. మనం సరైన దారిలోనే వెళ్తున్నామా? సునియో, మనం ఇటు వెళ్లకుండా ఈ దారిని వెళ్తే బాగుంటుంది కదా. అదే, ఇటు వెళ్తే త్వరగా చేరుకుంటాం సునియో. అప్పుడు అడవిలో వెళ్ళినట్టు సరదాగా ఉండదు కదా జియాన్. ఇటు వెళ్ళినా సరదాగానే ఉంటుంది. దారి తప్పిపోతే కష్టం. అవును, సరిగ్గా చెప్పావు. మనం ఆ దారిలోనే వెళదాం. ఊరికే అలా భయపడకండి, మనం తిన్నగా నడుచుకుంటూ వెళ్తే త్వరగా చేరుకుంటాం. ఒక 30-40 నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు సునియో. హా, అవును వెళ్ళొచ్చు. అయితే పదండి వెళ్దాం. జియాన్, ఆగు. ఇప్పుడు మనం ఏం చేయాలి? నాకు తెలియట్లేదు. మనం జియాన్ని అలా ఒంటరిగా వదలకూడదు. అది కూడా నిజమే. మీరు వెళ్తున్నారా? ఆగండి, నేను వస్తున్నాను. తిన్నగా వెళ్ళాలి, పక్కకు తిరగకూడదు. అడవి చాలా భయంకరంగా ఉంది. చాలా సంవత్సరాల క్రితం ఇక్కడ ఏముండుంటాయి? డైనోసార్లు ఉన్నాయంటారు షిజుకా. అలాగా? అటు ఇటు చూడకండి, నేరుగా రండి. ఆహా. ఎటువైపు నుంచి వచ్చామో నేను మర్చిపోయాను. దారి తప్పిపోతే కష్టం. జియాన్, కొంచెం ఆగు. మళ్ళీ ఏంటి? మనం సరైన దారిలోనే వెళ్తున్నామా? మన తప్పిపోం కదా. నోబితా, నువ్వు అనవసరంగా భయపడుతున్నావు. మనం ఇలాగ తిన్నగా వెళ్ళామంటే క్షేమంగా చేరుకుంటాం. గుహలన్నీ చూడొచ్చు. నేనున్నాను కదా, నువ్వు దేనికి భయపడకుండా ధైర్యంగా రా. సునియో, మనం 40 నిమిషాలుగా నడుస్తూనే ఉన్నాం. మనం ఇంకా చేరుకోలేదేంటి?
మనం నిర్మానుష్యమైన ప్రదేశంలో వెళ్తున్నాం కదా, అందుకని కొంచెం ఆలస్యం అవుతుంది. నీ మాటలు నమ్ముతున్నాను. మనం బుద్ధిగా ఆ దారిలోనే కొంచెం వేగంగా నడిస్తే బాగుండేది. ఇప్పుడు ఏమనుకుని ఏం లాభం నోబితా? మనం గంట నుంచి నడుస్తున్నాం జియాన్. ఇంకా చేరుకోకపోతే ఎలా? ఇందాక పటాన్ని చూసావు కదా, తిన్నగా వెళ్తే ఏ సమస్య ఉండదు. సరే, ఆ పట్టం ప్రకారం వెళ్తే మనం ఈ పాటికి చేరుకుని ఉండేవాళ్ళం కదా. సునియో చెప్పింది నిజమే, ఎక్కడో పొరపాటు జరిగింది. మనం దాదాపు చేరుకున్నాం, అనవసరంగా సందేహించకండి. హా, వర్షం పడేలా ఉంది. గొడుగులు కూడా తీసుకురాలేదు. నాకు ఇంటికి వెళ్ళాలనుంది. జియాన్ ఇంకా ఎంతసేపు నడవాలి చెప్పు జియాన్. జియాన్ ఇక చాలా ఆపండి. నా మీద అనుమానంగా ఉంటే వచ్చి మీరే దారి చూపించండి. దారి చూపిస్తాననేగా నువ్వు ముందు నడుస్తున్నావు, ఇప్పుడు నన్నంటావే. అయితే మాట్లాడకుండా నా వెనక రండి. ఏంటి ఎందుకు ఆగిపోయావు షిజుకా? ఈ చోటు మనం ఇంతకు ముందే వచ్చాం కదా. ఏంటి ఇక్కడే మనం కాసేపటి క్రితం విశ్రాంతి తీసుకున్నాం. అలాగా? జియాన్, సునియో. ఓ మళ్ళీ మనం ఎందుకు అదే చోటుకొచ్చాం? మనం తిన్నగా కదా వెళ్ళాము. జియాన్, సమాధానం చెప్పు. చాలే ఆపు. మన అడవిలో ఇలా తిన్నగా వెళ్ళడం తప్పు. నువ్వే కదా తీసుకువెళ్ళావు. నేను చెప్పినట్టు మనం దారి తప్పిపోయాం. నేను ఎన్నిసార్లు చెప్పాను కానీ నువ్వు వెళ్ళలేదు. ఎందుకందరూ నా మీద అరుస్తున్నారు? దారి తప్పిపోవడం నాకేమన్నా ఇష్టమా? జియాన్, నువ్వు ఇలా అంటే ఎలా? బాగా చెప్పావు సునియో. ఎలాగైనా సరే నువ్వే తీసుకువెళ్ళాలి. నన్ను బెదిరిస్తే ఊరుకోను. మీ ఇష్టం వచ్చిన దారిలో మీరు వెళ్ళండి. ఏంటి? ఇక చాలా ఆపండి. ఇలా గొడవ పడడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఈ అడవి నుంచి ఎలాగైనా బయటికి వెళ్ళాలి. దాని గురించి ఆలోచించండి. నాకు ఉపాయం వచ్చింది. సునియో, ఒకసారి ఆ మ్యాప్ తీ. ఎక్కడి నుంచి వచ్చాము, ఇప్పుడు ఎక్కడ ఉన్నామో ఏమీ తెలీదు. మ్యాప్ ని చూడడంలో ఇప్పుడు ఏ ప్రయోజనం ఉండదు. వర్షం వచ్చేలా ఉంది. మనం ఎక్కడున్నామో అర్థం కావడం లేదు. సరైన దారేదో నాకు తెలుసు. నా దగ్గర అయస్కాంత దిక్సూచి ఉంది. ఇక్కడి నుంచి బయటపడడానికి ఇది దారి చూపిస్తుంది. ఇప్పుడు చూడండి ఎలా చూపిస్తుందో చూసారా? ఏంటి గిరగిరా తిరిగిపోతుంది? అవి ఇక్కడ పనిచేయవు. ఈ కొండల్లో ఈ కాంపాస్ పని చెయ్యదు. ఇక్కడి పర్వతాలకి అయస్కాంత శక్తి ఉంది. ఇప్పుడెలా? అయిపోయావు. ఓ, ఆ, వాన పడుతుంది. చాలా హాయిగా ఉంది. నువ్వు ఈ పరీక్షలు బాగా చేసావు. నాకు సంతోషంగా ఉంది. సరే మనం బయలుదేరదామా? వెళ్దాం. నోబితా తన స్నేహితులతో అక్కడ సంతోషంగా గడుపుతుంటాడు. నాకు ఒక ఉపాయం వచ్చింది. అదేంటి జియాన్? మౌంట్ ఫ్యూజీ ఎక్కడుందో కనిపెడదాం. దాన్ని కనిపెడితే ఎటు వెళ్లాలో మనకి తెలిసిపోతుంది. జోరుమని వాన పడుతుంటే వాటిని కనిపెట్టడం అంత తేలికేం కాదు జియాన్. నా దగ్గర ఉపాయం ఉందని చెప్పాను కదా. ఏంటి ఆ కొండలు ఎక్కడైనా కనిపిస్తున్నాయా? లేదు జియాన్, మేఘాలు తప్ప నా కళ్ళకేమీ కనిపించడం లేదు. అలా అంటే ఎలా? బాగా చూడు, కనిపిస్తాయి. కనిపించట్లేదు జియాన్. ఏయ్, నన్ను పట్టుకోండి, నన్ను పట్టుకోండి. అందరూ పడిపోతాం, సునియాను పట్టుకో. నువ్వు ఈ బాల్ ని విసిరేసినప్పుడు ఎవరి పేరైతే చెప్తావో వాళ్ళ దగ్గరికి అది వెళ్తుంది. ఇప్పుడు గుర్తొచ్చింది, మనం దీన్ని ఉపయోగించవచ్చు. ఓకే, ఇప్పుడు నాకు అర్థమైంది. దీన్ని విసిరేస్తే ఇది డోరేమాన్ ఉన్న చోటుని వెతుక్కుంటూ వెళ్తుంది, అంతే కదా నోబితా? అవును. కానీ ఇది భవిష్యత్తులోకి వెళ్ళడం ఏమంత తేలిక కాదు. ఊరికే మమ్మల్ని నిరాశపరచుకో, ప్రయత్నించి చూద్దాం. బంతి విసురుతున్నాను, కాచుకో. మాయమైపోయింది. ఏం జరుగుతోంది? అది పేలిపోతుందా ఏంటి? అలా ఏం జరగదు. నోబితాని నేను అడిగానని చెప్పు, సరేనా? డోరేమోన్, నీకేం కాలేదుగా? ఏంటిది ఇది? ఇక్కడేం చేస్తుంది? దీన్ని
నోబితా కదా ఇచ్చాను. అరే అక్కడ ఏమైందో ఏంటో. నాకు నమ్మకం లేదు జియాన్. నన్నేమనుకోండి, నా శక్తి అంతా ఉపయోగించి విసిరాను. ఇక అంతేనా? ఇంటికి వెళ్ళాలి. డోరేమోన్ ఈ బండి తిరిగొచ్చింది. అవును నోబితా. ఎలా తిరిగొచ్చింది నోబితా? నోబితా! ఆ? డోరేమోన్! నోబితా! డోరేమోన్!